నమస్తే, మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్, గుంటూరు విజయవాడ హైవే, కాజా టోల్గేట్, రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో, పక్కనే నాగార్జున యూనివర్సిటీ, 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ వచ్చేటువంటి లొకేషన్. గజం కేవలం 24,000 రూపాయలు మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో సిఆర్డి అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ కలిగినటువంటి గేటెడ్ కమ్యూనిటీ. మొత్తం 40 ఎకరాల వెంచర్, ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ మరియు కార్నర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రాబోయే కొత్త వెంచర్ల గురించి తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని. దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ సిటీ, దేశంలోనే ఏకైక రెన్యూవబుల్ సిటీ. ఇలా గత 10 ఏళ్లుగా మనం అమరావతి గురించి వింటూనే వస్తున్నాం. కానీ ఇప్పటికీ ఈ నగరానికి ఒక తుది రూపు అనేది రాలేదు. దానికి కారణం రకరకాల పొలిటికల్ రీజన్స్. అయితే గతాన్ని పక్కన పెడితే ప్రెజెంట్ అమరావతి నిర్మాణం అనేది కేవలం మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం దేశానికే చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే భవిష్యత్తులో ఆంధ్ర $2.5 ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే దానికి కీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అమరావతి చుట్టూనే తిరుగుతాయి. అండ్ ఆంధ్ర ఎకానమీ పెరిగిందంటే అప్పుడు ఆటోమేటిక్గా దేశ ఎకానమీ కూడా పెరిగినట్టే. సో అమరావతి ఇప్పుడు ఒక నేషనల్ ప్రాజెక్ట్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వీడియోలో మనం అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం జరిగితే ఆ సిటీ ఎంత గొప్పగా రెడీ అవుతుందో, భవిష్యత్తులో రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థలకు ఎంతగా కాంట్రిబ్యూట్ చేస్తుందో వంటి అంశాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా కంటెంట్ గనక నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫిక్స్ చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి కన్స్ట్రక్షన్ అనేది జరిగితే అప్పుడు దేశంలోని హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీసే కాదు కదా, ప్రపంచంలోని ఎంత గొప్ప మహానగరమైనా సరే దీని ముందు దిగదూడిపే అంత గ్రాండ్గా ఉండబోతుంది మన అమరావతి. అయితే అమరావతి ల్యాండ్ పూలింగ్ గురించి, దీని ముందు వెనక జరిగిన పాలిటిక్స్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. సో వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడను. కేవలం దీని ఫీచర్స్, డిజైన్ మరియు మాస్టర్ ప్లాన్ వంటి అంశాలను మాత్రమే ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అమరావతి క్యాపిటల్ రీజన్ అనేది గుంటూరు జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో లొకేట్ అయి ఉంది. దీన్ని మొత్తం 33,000 ఎకరాల సువిశాల ప్రాంతాల్లో నిర్మించబోతున్నారు. అంటే అప్రాక్సిమేట్గా 133 కిలోమీటర్లు అన్నమాట. ఇంత భారీ స్థాయిలో ఇప్పటి వరకు మన దేశంలో ఏ నగరాన్ని కూడా నిర్మించలేదు. ఇదే మొదటిసారి కాబోతుంది. అలాగే అమరావతిని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మించబోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఒక ఖాళీ స్థలంలో అన్నీ కూడా స్క్రాచ్ నుంచే నిర్మించిన సిటీ. అంటే ముందుగానే ఆ ఖాళీ ప్లేస్లో రోడ్స్, హైవేస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి రిసోర్సెస్ని అందించే ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. కమ్యూనికేషన్, డ్రైనేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇలా కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసిన తర్వాతే మిగతా సిటీని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ రకంగా ముందే అన్ని ప్లాన్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో సిటీ పాపులేషన్ ఎంత పెరిగినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఆకస్మిక వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే సిటీ చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అదే మనం దేశంలోని మిగతా సిటీస్ని గమనిస్తే అవి ప్రాపర్ ప్లానింగ్ అనేవి లేకుండా కాలంతో పాటు ఎవాల్వ్ అయిన సిటీస్. ఈ కారణంగానే అక్కడ రోజు రోజుకి పొల్యూషన్, పాపులేషన్ వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న వర్షం వచ్చినా సరే మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ పొంగి పొర్లి పరిస్థితులు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. ఇదే భవిష్యత్తులో అమరావతి మరియు దేశంలోని మిగతా సిటీస్కి మధ్య ఉండబోయే మేజర్ డిఫరెన్స్ అవుతుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతిలో సేకరించిన మొత్తం 33,000 ఎకరాలు